హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళి ఛానల్. 2026కు సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ ప్రశ్నను గమనిద్దాం. ప్రస్తుత భారత రైల్వే చైర్పర్సన్ మరియు సిఇఓగా ఎవరు ఉన్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఆప్షన్ 1 జయవర్మ సిన్హా గారు, ఆప్షన్ 2 అనిల్ కుమార్ లహోటి, ఆప్షన్ 3 సతీష్ కుమార్ గారు, ఆప్షన్ డి వినయ్ కుమార్ త్రిపాఠి గారు అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆప్షన్ లో గమనించినట్లయితే ఆప్షన్ సి సతీష్ కుమార్ గారు మనకు భారత రైల్వే చైర్పర్సన్ మరియు సిఇఓగా ప్రస్తుతం విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే భారత రైల్వే బోర్డు స్థాపన 1901లో లార్డ్ కార్జన్ కాలంలో పరిశీలన ప్రారంభమై 1905లో అధికారికంగా ఏర్పాటు అయ్యింది. అయితే అనిల్ కుమార్ గారు 1989లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ అధికారి. ఈయన సతీష్ కుమార్ గారు 1989 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ అధికారి. అయితే ఈయన 2024 సెప్టెంబర్ 1న భారత రైల్వే చైర్పర్సన్ మరియు సిఇఓగా అధికారాన్ని చేపట్టారు. అయితే ఈయన ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన మొట్టమొదటి రైల్వే చైర్పర్సన్ గా రికార్డు సృష్టించడం అనేది జరిగింది. అయితే ఆప్షన్ ఏలో జయవర్మ సిన్హా గారి గురించి గమనించినట్లయితే ఈవిడ సతీష్ కుమార్ గారి ముందు భారత రైల్వే చైర్పర్సన్ గా విధులను నిర్వహించారు. అయితే ఈవిడ 118 సంవత్సరాల చరిత్రలోనే మొట్టమొదటి రైల్వే మహిళా చైర్పర్సన్ గా ఈవిడ రికార్డు సృష్టించడం అనేది జరిగింది. ఇక్కడ అనిల్ కుమార్ లహోటి గారు జయవర్మ సిన్హా గారి ముందు భారత రైల్వే చైర్పర్సన్ గా విధులను నిర్వహించడం జరిగింది. ఈయన ప్రస్తుతం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈయన జయవర్మ సిన్హా గారి ముందు రైల్వే చైర్పర్సన్ గా విధులు నిర్వహించారు. ఇకపోతే వినయ్ కుమార్ త్రిపాఠి గారు 2022లో అనిల్ కుమార్ లహోటి గారి ముందు భారత రైల్వే చైర్పర్సన్ గా విధులను నిర్వహించడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు రైల్వే జోన్లను చూసినట్లయితే ప్రస్తుతం రైల్వే జోన్లు మొత్తం 19. ఇందులో 19వదిగా విశాఖపట్నం రైల్వే జోన్ ను రీసెంట్ గా అమలు చేయడం అనేది అధికారికంగా ఆమోదించడం అనేది జరిగింది. ఇకపోతే వీటిలో 18 సాధారణ రైల్వే జోన్లు ఉండగా ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైన రైల్వే జోన్ ఉంది. అది కోల్కతా మెట్రో రైల్వే జోన్.